నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. తిరుమల, మన తిరుమల కలియుగ వైకుంఠం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా భక్తులున్న దివ్యక్షేత్రం. శ్రీనివాసుడు ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. అందుకే ఆ కలియుగ దైవ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో సామాన్య భక్తులు వ్యయ ప్రయాసలు కోర్చి ఏడుకొండలు ఎక్కి, వసతులు ఉన్నా లేకపోయినా రోడ్లపై పడుకుని కూడా దర్శనం కోసం చూస్తారు. కంపార్ట్మెంట్లలో గంటలకు గంటలు ఎదురు చూస్తాం. క్రిక్కిరిసిన క్యూ లైన్లలో తోసుకుంటూ ఆనంద నిలయం ముందు దివ్య దర్శనానికి అడుగు పెడతాం. అర సెకండ్లో గర్భగుడి బయట క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులను అక్కడ ఉన్న సేవా సిబ్బంది గోవిందా గోవిందా అంటూనే లాగి అవతల పడేస్తుంటే ఆ అరసెకను ఆ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని అరమోడ్పు కన్నులతో ఆలయం బయటకు చేరతాం. ఇది తిరుమల క్షేత్ర దర్శనం అనగానే మనకు గుర్తొచ్చేవి. కానీ నాణ్యానికి మరోవైపు అన్నట్టు అక్కడ ఓ అవినీతి ఇటీవల బయటకు వచ్చింది. పడుకునే సత్రాల నుంచి అన్న ప్రసాదాల వరకు అన్నీ కూడా అవినీతిమయమైపోయాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఒకటి అర అయితే లైట్ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ అలా కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో అన్నీ లోపాలే, నిధుల గోల్మాల్పై అనుమానాలే. అందుకే ఏకంగా ధర్మారెడ్డిపైనే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకించి శ్రీవాణి ట్రస్ట్ స్వామివారి ప్రోటోకాల్ దర్శనానికి ఎవ్వరి సిఫార్సు లేకుండానే 10,500 రూపాయల టికెట్ ధరతో దర్శనం కల్పించారు. ఈ డబ్బుతో ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణం కూడా చేయాలని నిర్ణయించారు. సీన్ కట్ చేస్తే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్ల విక్రయంతో 1,500 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. అయితే ఇందులో 350 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాల నిర్మాణం జరిగిందని అంటున్నారు. మిగతా 1,150 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి? ఎటెళ్ళాయి? ఎక్కడ వాడారు? ఎక్కడెక్కడ గుళ్ళు నిర్మించారు? ఇవన్నీ రహస్యాలే. ఇంజనీరింగ్ పనులకు ప్రతి ఏడాది 200 కోట్ల రూపాయలు మాత్రమే టీటీడీ ఖర్చు పెట్టేది. అయితే గత 5 ఏళ్లుగా 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 1,000 కోట్ల వరకు ఖర్చు పెట్టగా, కరుణాకర్ రెడ్డి హయాంలో మాత్రం ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తిరుపతి గోవిందరాజు సత్రాలు, స్విమ్స్, పద్మావతి, ఇంకా చిన్నపిల్లల ఆసుపత్రి పేరుతోనే 1,200 కోట్ల రూపాయల పైగా నిధులు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్లకు ప్రమోషన్లు, అలాగే సలహాదారుల పేరుతో నియామకాలు జరిగాయి. వీటి వెనుక ఉన్నది ధర్మారెడ్డి అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్నప్రసాదంతో పాటు తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే వస్తువుల కొనుగోలులో అక్రమదందా పెద్ద ఎత్తున నడిచిందని అంటున్నారు. ఇక్కడ కూడా బియ్యం, చక్కెర, నెయ్యి కొనుగోళ్లలో కమిషన్ల దందా నడిచిందంటున్నారు. వీటన్నిటిపైన విజిలెన్స్ టీం లెక్కలు బయటకు తీయబోతోంది. టీటీడీ నిధులను ప్రభుత్వ రంగ జాతీయ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేశారు? తెర వెనుక ఏం జరిగింది? ఎవరికి లబ్ధి జరిగిందన్న కోణంలోనూ కూడా ఈ విచారణ సాగబోతోంది. నిజానికి శ్రీవారి బంగారమైన నిధులైన టీటీడీ నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. కానీ అలా జరగలేదు. స్వామివారి ఆభరణాల విలువ మదింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 5 సంవత్సరాల కాలంలో వచ్చిన కానుకల వివరాలేంటి? ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి? ఇలాంటివన్నీ విజిలెన్స్ విచారణలో బయటకు రాబోతున్నాయి. తిరుమలలో ప్రైవేట్ వసతి గృహాల నిర్మాణాలపై ఎందుకు నిబంధనల ప్రకారం కాకుండా అనుమతులు ఇచ్చారన్నది మరో పాయింట్. 3 సంస్థలపై ఎందుకు ప్రత్యేక ప్రేమ చూపించారన్న ప్రశ్నలున్నాయి. ప్రధాని, రాష్ట్రపతి లాంటి వారిని కావాలనే ఆయా గెస్ట్ హౌస్లలో బస చేసేలా చూడడం, ఇవన్నిటిపైన విచారణ జరగబోతోంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ పేరుతో టీటీడీ నిధులతో ఏజెన్సీ ఏర్పాటు చేసి ఉద్యోగుల నియామకం చేశారు. గతంలో పనిచేస్తున్న వారిని ఎందుకు తొలగించి కొత్త వారిని తీసుకున్నారన్న ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. లడ్డూ కౌంటర్లను గతంలో బ్యాంకులు నిర్వహించేవని, బ్యాంకర్లను తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారు అన్నది కూడా చాలా కీలకమైన ప్రశ్న. సో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అవినీతి, వీటన్నిటినీ కూడా విజిలెన్స్ బయట పెట్టబోతోంది. అయితే ఈలోపు సామాన్య భక్తులకు ఇబ్బందులు రాకుండా కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్త ఈవోగా ఈవో శ్యామలరావును నియమించారు.
పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో భక్తుల అవసరాలు తీరుస్తున్నారు. అన్నప్రసాదం తయారీలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించారు. ఒక్కొక్కటిగా భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దర్శనాల్లో రాజకీయ జోక్యం తగ్గించడంపై దృష్టి పెట్టారు. నిత్యాన్నదాన సత్రాల్లో భోజనం క్వాలిటీ పెంచుతున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిమితం చేయడం, ధర్మదర్శనం చేసుకునే వారికి ముందుగా ప్రియారిటీ ఇవ్వడం, కొండపై గోవిందనామాలు వినిపించడం, కమర్షియల్ పనులు తగ్గించడం ఇవన్నీ కీలకంగా మారాయి. చూద్దాం మరీ ఈ దూకుడుతోనైనా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పటి నుంచైనా భక్తులకు మహర్దశ కలుగుతుందో లేదో. వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.